సార్ ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్? చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా సూపర్గా ఉంది. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏమన్నా ఉందా లేకపోతే? అమరావతి డిక్లేర్ చేశారు కదా, రాజధాని డిక్లేర్ చేశారు కాబట్టి ఇప్పుడు పరిపాలన బాగుంటుంది. కన్ఫ్యూజన్ లేకుండా, ఎవరికి కన్ఫ్యూజన్ లేకుండా రోడ్లు అన్నీ బాగున్నాయి. పరిపాలన నెంబర్ 1 ఉంది. పవన్ కళ్యాణ్ ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు ఇప్పుడు రాజకీయవేత్తగా. ఓకే, అంటే ఇద్దరికి తేడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి తేడా అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న మంచి, ఎక్స్పీరియన్స్ ఉన్న మంచి, ఆయన ఎంతైనా ఆయన సీనియర్ పొలిటీషియన్ కదా. ఓకే, ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్ గారికి జగన్ గారికి తేడా అంటే ఏం చెప్తారు? జగన్ కంటే పవన్ కళ్యాణ్ చాలా బెస్ట్. అన్ని విధాలుగా అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ చాలా సూపర్. అసలు పవన్ కళ్యాణ్ గారు కన్నా తక్కువ సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారా జగన్ గారికి? ఈసారి ఎక్స్పెక్ట్ చేశారు. మీరు చేశారు? ఓకే, అంటే ఎందువల్ల ఓడిపోయారు అంటారు? పవన్ కళ్యాణ్ భూమి నడుస్తుంది, ఇప్పుడు గాలి నడుస్తుంది. ఆయన జగన్ గారు ఎందుకు ఓడిపోయారు అంటారు? అదే పవన్ కళ్యాణ్ గెలిచడం వల్లనే ఓడిపోయాడు. అంతేనా? వాళ్ళు ఓడిపోవడానికి ఏం కారణం లేదు? కారణం ఏమంటే ఒక విసుకొచ్చింది జగన్ పాలన మీద జనాలకు. అంటే ఏంటి సార్ ఇది ఎలా? పవన్ కళ్యాణ్ ఒకసారి ఛాన్స్ ఇద్దామని చూశారు, ఇవి ఇచ్చారు. నెక్స్ట్ సీఎం కూడా ఆయననే అవుతారు. ఇప్పుడు అమరావతి గురించి ఏం చెప్తారు? అమరావతికి పెట్టుబడులు వస్తున్నాయి బాగానే. రాజధాని నెక్స్ట్ 5 yearsలో రాజధాని కడతారు అని డెవలప్ అవుతుంది సిటీ. ఇప్పుడు పాదయాత్ర చేస్తా అంటున్నారు జగన్ గారు వచ్చే ఎలక్షన్ ముందు. ఇంకా గెలవాడు, జగన్ గెలవాడు. ఇంకా పవన్ కళ్యాణ్ అయినా గెలుస్తారు, లేకపోతే చంద్రబాబు అయినా గెలుస్తారు, సీఎం అవుతారు ఇద్దరు. హైదరాబాద్ లాగా మనం ఏపీని చూడొచ్చా? ఇంకా అట్లా చూడాలంటే ఇంకా 20 years పడుతుంది. 2047 విజన్ బాగుంటుంది చంద్రబాబు గారు. బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.